guys, this is Pravina and welcome to my channel. చూసొద్దాం. సో ఇవాళ అయితే మేము మల్కం చెరువుకి వచ్చేసాము. చాలా రోజుల నుంచి వద్దాం అనుకున్నాం బట్ టైం సరిపోలేదు. ఇదైతే రాయదుర్గ్ రోడ్లో ఉంది. వాళ్ళైతే టైం తీసుకొని ఎలాగైనా ఇక్కడికి ఒకసారి వద్దామని వచ్చేసాము. దీనికి ఎంట్రన్స్ ఫీజు ఏమి ఉండదు, ఫ్రీ ఎంట్రీ అనమాట. సో ఎంట్రీ అయితే ఫ్రీయే, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. డ్రాప్ పూజ ఐటమ్స్ హియర్ అని ఉంది. సో మీ ఇంట్లో ఏమన్నా పూజ సామాన్లు ఉంటే ఇక్కడ డ్రాప్ చేసేయచ్చు. ఇదైతే ఇలా ఉందన్నమాట. మేము ఈవినింగ్ సన్సెట్ టైంకి వెళ్ళినాము. చాలామంది ఫ్యామిలీస్ ఉండే అండ్ చాలామంది వాకింగ్కి వచ్చారు. ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు ఇక్కడికి. ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ. ఏముందానా? సో మచ్ వాటర్ ఉందా? It's moving. Water is moving. డాగ్ ఎంత హాయిగా పడుకుందా. కాజాగూడ హిల్స్ ఉండొచ్చా? కిడ్స్కి ప్లే ఏరియా కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళి కొంచెం ఎంటర్టైన్ కావచ్చు. ఈ ఏరియాలో వాళ్ళకి వాకింగ్ అయితే ఇది ఒక బెస్ట్ ప్లేస్. అండ్ మనకి నార్మల్గా ట్యాంక్ బండ్లో ఈవినింగ్ ఫుడ్ ట్రక్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అలానే ఉందన్నమాట. బయట మీకు అన్నీ చూపిస్తాను. మేము బయట ఏమేమి చేసాము, ఏమేమి తిన్నాము అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మేము కొంచెం సేపు కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి ఇంక వెళ్ళిపోయామన్నమాట. ఇంకా బయట అయితే ఒక చిన్న కార్నివల్ లాగా ఉంటుంది. ఇట్లా హార్స్ రైడ్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్, ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మేము ఏమేమి తిన్నాము, ఏమేమి ట్రై చేసామన్నది మీకు చూపిస్తాను. సమ్మర్ కదా, సో ఐస్ క్రీమ్ ట్రక్స్, ఫలూదా ట్రక్స్ అయితే చాలా ఉన్నాయి. పానీపూరి స్టాండ్ అండ్ కాటన్ క్యాండీస్ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్కి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చైనీస్ ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి, మోమోస్ ఉన్నాయి, అండ్ ఇడ్లీ, దోశ, సౌత్ ఇండియన్ టిఫిన్స్ అవి కూడా ఉన్నాయి. సో ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్లీ నేనైతే ఈ కింగ్స్ మోమోస్ దగ్గర స్టీమ్డ్ చికెన్ మోమోస్ అయితే తీసేసుకున్నాను. టేస్ట్ నార్మల్ ఓకే ఉంది. నెక్స్ట్ ఈ బోయపాటి మసాలా స్టాల్లో బేల్పూరి టైప్లో ఒకటి దొరుకుతుంది మసాలా, అది తీసుకున్నాము. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము తిన్న వాటిల్లో ఆ ఈవినింగ్ ఇదే బెస్ట్ టేస్ట్ అనమాట. సో అది కంపల్సరీ ట్రై చేయండి మీరు. స్టిక్ కావాలంట, స్టిక్. లాస్ట్ ఈ కుల్ఫీతో ఎండ్ చేసేసాము ఆ డేని. అంటే ఆ ఏరియాలో ఈ కుల్ఫీతో ఇంకా ఎండ్ చేసేసామన్నమాట. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఏదైనా 100 బిలోనే ఉంది. కుల్ఫీ ప్రైస్ కూడా సమ్ 30-40 రూపీస్ అంతే ఉంది. చాలా రీజనబుల్ ప్రైజెస్, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నీ. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసేసి మణికొండలో ఒక చిన్న కాఫీ షాప్ ఉంటుంది, కాఫీ కదా అని. అక్కడ కాఫీ చాలా బాగుంటుంది, అక్కడికైతే వెళ్ళిపోయాం. ఇది ముందు కుంభకోణం కాఫీ అని ఉండేది దీని పేరు, బట్ ఇప్పుడు కాఫీ కదా అని రీనేమ్ చేశారు. ఇక్కడ కాఫీ అయితే అమేజింగ్ ఉంటుంది. You want to drink coffee? దాని తర్వాత కొంచెం గ్రాసరీ షాపింగ్ ఉండే, అదంతా రికార్డ్ చేయలేదు. సో గ్రాసరీ షాపింగ్కి వెళ్ళి దాని తర్వాత నైట్ డిన్నర్కి యమ్ ట్రీ అని మండి ఉంటుంది కదా, అదైతే మా ఫేవరెట్. అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. ఫిష్ మండి విత్ ఎక్స్ట్రా చికెన్ ఆర్డర్ చేసుకున్నాము. డెలీషియస్ ఉండే. వీ ఎంజాయ్డ్ ద మీల్ అండ్ ఆ డే అయితే అలా ఎండ్ అయిపోయింది అనమాట. అంటే మినీ వ్లాగ్స్ ఆర్ వీకెండ్ వ్లాగ్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో in the comment section below. So that's all for this video guys. I hope you liked it. Please subscribe to the channel, click the bell icon, like and share. Thank you. Bye bye.